हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सुरुज वीडियो में మీకు బెస్ట్ ఫ్రిడ్జెస్ అయితే చెప్పబోతున్నా డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ అయితే సో ఇవి మీరు ఆఫ్లైన్ లో అయినా తీసుకోవచ్చు ఆర్ ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు సో ఖచ్చితంగా ఒక రిఫ్రిజిరేటర్ కొనాలని మీకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా సో ఈ వీడియోలో నేను 3 చెప్తా ఎక్కువ అయితే చెప్పను సో ఒక బెస్ట్ అనిపించినట్టు మీకు అయితే సజెస్ట్ చేస్తా ఆ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బెటర్ క్వాలిటీ ఉంటుంది బెటర్ డ్యూరబిలిటీ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే మీకైతే ఈ మూడు అయితే మీకు సజెస్ట్ చేస్తున్నా మీరు దీన్ని ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు ఆర్ ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు మీరు మీ చాయిస్ అది సో ఈ మూడు అయితే చూడండి మీకు ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఒకసారి విన్నారంటే మీకు క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా వస్తుంది లాస్ట్లో కన్క్లూజన్ కూడా మీకైతే ఇస్తా ఏ ఫ్రిడ్జ్ తీసుకోవాలని చెప్పి బెస్ట్ ఆప్షన్ అని సో మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వీడియోలో ఉంటుంది సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తా లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యారియర్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం ఒకసారి చెక్ చేయండి సో ఇది వచ్చేసి మీకు హ్యారియర్ నుంచి 237 లీటర్స్ అయితే వస్తుంది 3 స్టార్ మోడల్ ఫ్రీజర్ వచ్చేసి 66 లీటర్స్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్ వచ్చేసి 177 లీటర్స్ అయితే మీకు అయితే ఉంటుంది సో కన్వర్టబుల్ మోడల్ అయితే ఇది కూడా కన్వర్టబుల్ మోడ్తోనే వస్తుంది కన్వర్టబుల్ అంటే మీకు ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ని మీకు అట్ ఏ టైం మీకు ఫ్రిడ్జ్ లాగా అయితే వాడుకోవచ్చు సో పైన ఐస్ కట్టకుండా రెండింటిని మనం ఫ్రిడ్జ్ లాగా అయితే వాడుకోవచ్చు ఫ్రీజర్ లేకుండా అదే కన్వర్టబుల్ మోడ్ అనేది సో రెండింటిని మనం ఫ్రీజర్ లాగా కాకుండా ఫ్రిడ్జ్ లాగా కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అదే కన్వర్టబుల్ మోడ్ అయితే సో దీంట్లో కన్వర్టబుల్ మోడ్లో 8-in-1 అయితే ఉంటుంది 8 మోడ్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి సో డిఫరెంట్ మోడ్స్లో మీకు డిఫరెంట్ కూలింగ్ ఉంటుంది డిఫరెంట్ ఐస్ ఫార్మేషన్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ట్విన్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది సో డ్యూయల్ ఇన్వర్టర్ లాగా దీంట్లో ట్విన్ ఇన్వర్టర్ అని అయితే మెన్షన్ చేస్తుంటారు 2 మీకు అదే వెజిటేబుల్ డ్రా అనేది 2 అయితే ఉంటాయి సో పైన ఉంటుంది కింద ఉంటుంది వెజిటేబుల్స్ పెట్టుకునేదానికి సెకండ్ హ్యాండిల్ మీకు సైడ్ హ్యాండిల్ డోర్ అయితే ఉంటుంది సైడ్ హ్యాండిల్ నుంచి మీరైతే డోర్ అయితే తీయచ్చు వేయచ్చు యాంటీ గ్యాస్కెట్ అయితే ఉంటుంది సో యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ అయితే మీకు చూడడానికి ఉంటుంది టఫ్ అండ్ గ్లాసెస్ అయితే ఉంటాయి అన్ని షెల్ఫ్స్ అనేవి గ్లాస్తోనే వస్తాయి టర్బో ఐసింగ్ అయితే ఉంటుంది సో టర్బో కూలింగ్ లాగా మీకు టర్బో ఐస్ చిల్లింగ్ అయితే దీంట్లో అయితే చూడడానికి ఉంటుంది 1 year వారంటీ వస్తుంది 10 years మీకు కంప్రెసర్ వారంటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి 25,990 అయితే ప్రైస్ అయితే ఉంది సో దాదాపు ఇది 25,000కి అయితే రావచ్చు ప్రైజెస్ మీకు అటు ఇటు ఉంటాయి అండ్ అలాగే ఆఫర్ వచ్చినప్పుడు తగ్గుతుంది సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సో కన్వర్టబుల్ మోడ్స్ అనేటివి 8 మోడ్స్ అయితే ఉంటాయి దేంట్లో మీకు మోడ్స్ అనేటివి ఉండవు దీంట్లో 8 మోడ్స్ అనేటివి ఉంటాయి సో ఈజీగా మీరు మీ యూజేజ్ని బట్టి మీరు ఫ్రిడ్జ్లో ఏం పెట్టున్నారని చెప్పి దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు అది కూలింగ్ మెయింటైన్ చేస్తుంది కూలింగ్ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది సో కొత్త టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు మామూలుగా అయితే మనం సమ్మర్ వింటర్ ఆ టైప్లో పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేసేది దీంట్లో మోడ్స్ అయితే ఉంటాయి మోడ్స్ని మీరు ఒకవేళ ఓన్లీ వెజిటేబుల్సే పెట్టారనుకోండి వెజిటేబుల్ మోడ్లో పెట్టుకోవచ్చు ఓన్లీ బాటిల్స్ పెట్టారనుకోండి బాటిల్స్ మోడ్లో పెట్టుకోవచ్చు అలా డిఫరెంట్ మీకు 8 మోడ్స్ అయితే చూడడానికి అయితే ఉంటాయి మీకు డిఫరెంట్గా మీరు ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే చాలామందికి వెజిటేబుల్స్ అయితే పట్టవు ఫ్రిడ్జ్లో అనేవి సరిపోవట్లేదు సో అందుకని చెప్పి దీంట్లో ఫ్రిడ్జ్లో తీసుకొచ్చారు అండ్ ఫ్రీజర్లో తీసుకొచ్చారు ఒకవేళ మీరు కన్వర్టబుల్ మోడ్ యూజ్ చేసి రెండింటిని ఫ్రిడ్జ్లా చేసుకున్నారు అనుకోండి అప్పుడు పైన వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు దాంట్లో కూడా ఒక బాక్స్ అయితే ఉంటుంది కింద కూడా ఒక బాక్స్ అయితే ఉంటుంది రెండిట్లో మీరు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మిగతావన్నీ మీకు షెల్ఫ్స్ అనేటివి ఉంటాయి అండ్ బాటిల్ ట్రేస్ అనేటివి ఉంటాయి ఐస్ క్యూబ్ మీకు ఐస్ బాక్సెస్ అనేటివి ఉంటాయి అన్ని బాక్సెస్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి సో నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి శాంసంగ్ అయితే ఉంది దాని స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్న చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శాంసంగ్ నుంచి 236 లీటర్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది ఫ్రీజర్ వచ్చేసి మీకు 53 లీటర్స్ అయితే ఉంటుంది ఫ్రిడ్జ్ వచ్చేసి 183 లీటర్స్ అయితే ఉంటుంది మీకు ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి 239 అయితే ఉంటుంది సో ఆటో డీఫ్రాస్ట్ ఉంటుంది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అయితే ఉంటుంది డోర్ అలారం యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ అయితే ఉంటుంది కన్వర్టబుల్ ఉంటుంది దీంట్లో కూడా డిజిటల్ డిస్ప్లే ఉంటుంది డోర్ అలారం ఉంటుంది ఎల్ఈడి లైట్స్ అయితే మీకు అయితే ఉంటాయి 3 షెల్ఫ్స్ అయితే మీకు కింద అయితే ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో నెక్స్ట్ ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో వస్తుంది సో మీకు సైడ్ వచ్చేసి హ్యాండిల్ అయితే ఉంటుంది సైలెంట్ ఆపరేషన్ ఉంటుంది 1 year వారంటీ వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసి ఇది 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది ప్రైస్ వచ్చేసి 26,990 అయితే ఉంది సో శాంసంగ్ అనేది 20 years కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తారు సో 10 years అని మెన్షన్ చేసినా మీకు వచ్చేది 20 yearsే 20 yearsలో మీకు మోటార్ షట్ డౌన్ అంటే ఆగిపోవడం వల్ల 20 years అయితే క్లెయిమ్ అవుతుంది ఓన్లీ కంప్రెసర్ పోతేనే గ్యాస్ లీక్ అయినా కానివ్వండి ఇతర ఏం ఆ కంప్రెసర్కి మోటార్ రన్ అవ్వకుండా ఆగిపోతే తప్ప ఈ వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు అది రన్ అవ్వకుండా పని చేయకుండా ఆగిపోయింది అనుకోండి అప్పుడు మీకు వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది ఇది ఇన్వర్టర్ మోడల్ కాబట్టి మదర్ బోర్డు పైన కూడా మీకు 20 years వారంటీ అయితే రాదు ఓన్లీ కంప్రెసర్కే
మీకు 20 years వారంటీ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని 20 years వారంటీ అంటే మా ఫ్రిడ్జ్కి 20 years వారంటీ అనుకోబాకండి. ఓన్లీ కంప్రెసర్ ఏదైతే రొటేట్ అవుతూ ఉంటుందో మన కంప్రెసర్ అనేది అది కాలిపి కానీ ఆగిపోతే అప్పుడే మీకు 20 years వారంటీ అనేది క్లెయిమ్ అవుతుంది. అది ఆగడం అనేది జరగదు. ఎందుకంటారా, ఇది ఇన్వర్టర్ మోడల్, పోతే మదర్ బోర్డు పోతుంది కానీ కంప్రెసర్ పోయేదానికి ఛాన్సెసే ఉండవు. లేదంటే గ్యాస్ లీక్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి 26,990 అయితే ఉంది. దానికి దీనికి ₹1000 డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఎల్జీ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్న చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎల్జీ నుంచి 272 లీటర్స్ అయితే మీకు 3 star మోడల్. ఇది కూడా కెపాసిటీ వచ్చేసి మీకు ఫ్రిడ్జ్ వచ్చేసి మీకు 272 లీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రీజర్ వచ్చేసి 58 లీటర్స్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్ వచ్చేసి 214 లీటర్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి 226 యూనిట్స్ దాకా మీకు కన్జ్యూమ్ చేస్తుంది. ఇది వచ్చేసి స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుంది. లెస్ నాయిస్ అయితే ఉంటుంది. మోర్ మీకు ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీతో కూడా వస్తుంది. కన్వర్టబుల్ మోడ్ ఉంటుంది. మల్టీ ఎయిర్ ఫ్లో ఉంటుంది. డోర్ కూలింగ్ లాగా కూడా మీకు అయితే ఇది యూజ్ అవుతుంది. స్మార్ట్ డయాగ్నోసిస్ ఉంటుంది. 2 time ట్రిమ్లెస్ గ్లాసెస్ అయితే ఉంటాయి. అన్నింటిలో మీకు షెల్ఫ్స్ అనేవి గ్లాస్తోనే వస్తాయి. మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ ఉంటుంది. మీకు ఇన్వర్టర్ స్టెబిలైజర్ లేకుండా వర్క్ అవుతుంది. ట్విన్ ఐస్ మేకర్ అయితే ఉంటుంది. సో మీకు ఐస్ మేకర్ అనేది మీకు ఇట్లా తిప్పితే మీకు ఐస్ అనేది మన ప్లేట్లో పడేలాగైతే దీంట్లో టెక్నాలజీ అయితే ఉంటుంది. సో మనం మామూలుగా బౌల్లో పెట్టి ట్రే పెట్టామనుకుంటే ఐస్ గట్ట తట్టుకుంటూ ఉండాలి మనం. అలా లేకుండా దీంట్లో ఒక బటన్ అయితే ఇస్తారు. ఆ బటన్ ఇలా తిప్పామనుకోండి ఐస్ అనేది వచ్చి మన ట్రేలో అయితే పడిపోతుంది. మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఐస్ని. అదొక మంచి ఫ్యూచర్ అయితే దీంట్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు 1 year వారంటీతో వస్తుంది. కంప్రెసర్కి 10 years మీకు కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తున్నారు. దీంట్లో కూడా గ్యాస్ లీక్ అయితే అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఓన్లీ కంప్రెసర్కి మీకు 10 years వారంటీ అయితే ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 30,990 అయితే ప్రైస్ అయితే ఉంది. సో ఈ మోడల్కి ప్రత్యేకంగా దీనికి డోర్ ఓపెన్ చేసేది వచ్చి సో మధ్యలో ఒక లెవర్ లాగైతే ఉంటుంది. సో దాన్ని పట్టుకొని మనం పుల్ చేసుకోవాలి. సో నార్మల్ ఇది అన్ని డిజైన్స్ పరంగా చూసుకుంటే ఇది డిజైన్లు అనేది మీరు అన్ని మోడల్స్లో డిజైన్ అనేది సేమ్ ఉంటుంది. సో పాత రకంగా లేకుండా ఇప్పుడు ముందైతే హ్యాండిల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే మీకు డోర్లోనే ఇన్బుల్ట్ అయితే ఇస్తున్నారు. ఇది అంత ఈజీగా ఉండదు. యాక్సెస్ అనేది హ్యాండిల్ ఇస్తేనే మీకు యాక్సెస్ అనేది బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మొత్తం అయితే విన్నారు కదా. సో 3 స్పెసిఫికేషన్స్ అయితే. సో బెస్ట్ ఏదంటే సో 3 బెస్ట్ ఆప్షన్స్ కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. సో దీంట్లో ఒకటి పిక్ చేసుకోవాలనేది డిఫికల్ట్గానే ఉంటుంది. ఏదైతే మీకు బెస్ట్ అనిపిస్తుందో, ఏదైతే మీకు వారంటీ అనేది కామన్, 3 వారంటీ కామన్. స్టోరేజ్లో కూడా మీకు 3 పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో సేమ్ అయితే ఉంటాయి 3 ఫ్రిడ్జెస్ అనేవి. కాకపోతే ప్రైస్ చూసుకోండి. ప్రైస్ చూసుకొని మీకు ఏదైతే సర్వీస్ అనేది బాగా ప్రొవైడ్ చేస్తుందో మీ ఏరియాకి. సో కొన్ని ఏరియాలో ఎల్జీ సర్వీస్ బాగుంటుంది. కొన్ని ఏరియాలో వాషింగ్ మిషన్ అది శాంసంగ్ వాషింగ్ మిషన్ అంటున్నా శాంసంగ్ సర్వీస్ అయితే బాగుంటుంది. కొన్ని ఏరియాల్లో సిటీస్ హైపర్ సిటీస్ అనుకోండి, రేట్ తక్కువ అయినా కూడా హైయర్లో మీకు మంచి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాంటి బ్రాండ్స్ అయితే చూసుకోండి. సర్వీస్ మెయిన్గా. సో ఒక చిన్న మోటార్ పోయినా కూడా మనకు సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సర్వీస్ పార్ట్స్ అనేవి దొరకాలి కాబట్టి అక్కడ మీకు సర్వీస్ అనేది మోర్ ఎఫిషియెంట్గా మీకు అయితే ఉంటుందో అప్పుడు మీరు బెస్ట్ బ్రాండ్ని అయితే చూస్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్ అనుకోండి, చిన్న చిన్న విలేజెస్, అలాంటి వాళ్ళు మీరు టాప్ బ్రాండ్స్ అయితే తీసుకోవాలి. ఎల్జీ, శాంసంగ్ ఇలాంటి బ్రాండ్స్ తీసుకున్నారనుకోండి మీకు ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి టీమ్ అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి మీరు టాప్ బ్రాండ్స్కే వెళ్ళండి. సో సిటీస్లో ఉన్న వాళ్ళైతే ఏది అయినా ఇబ్బంది లేదు, మీకు ఎవరైనా వచ్చి సర్వీస్ అయితే చేయిస్తారు, నో ప్రాబ్లం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో ఖచ్చితంగా ఎల్జీ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువే. మీకు తక్కువ ప్రైస్లో కావాలంటే ఇంకొక మోడల్ అయితే ఉంటుంది, హ్యాండిల్తో వస్తుంది. అది డోర్ కూలింగ్తో కూడా వస్తుంది. ఇది కూడా డోర్ కూలింగ్తో అయితే వస్తుంది. సో హ్యారియర్కి మీకు శాంసంగ్కి డోర్ కూలింగ్ అయితే ఉండదు, ఎల్జీకి డోర్ కూలింగ్ అయితే ఉంటుంది. అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ. కొన్నిట్లో బాటిల్స్ వరకే చిల్ అవ్వకుండా ఉంటాయి. సో ఎల్జీలో అలా కాదు, మొత్తం ఫ్రిడ్జ్లో ప్రతి పార్ట్ అయితే చిల్ అవుతుంది. సో బాటిల్స్ దగ్గర మీకు ఎయిర్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. మల్టీ ఎయిర్ ఫ్లో అని చెప్పాను కదా, అదే మీకు చుట్టూ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. అప్పుడు మీకు అంతా సర్క్యులేషన్ అయితే చాలా బాగా అయితే అవుతుంది. సో కొంచెం ఫీచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎల్జీ అనేది ప్రైస్ ఎక్కువ పెడతారు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో అంత ప్రైస్ అవసరం లేదనుకుంటే మీరు శాంసంగ్ అయినా వెళ్ళొచ్చు, ఆర్ హ్యారియర్ కన్నా వెళ్ళొచ్చు. లేదు ఎల్జీ నుంచే కావాలంటే మీకు కొంచెం ప్రైస్ తక్కువలో కావాలంటే ఇంకొక మోడల్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ మోడల్ మీకు చాలా బాగా అయితే ఉంటుంది. లాస్ట్ టైం కూడా సజెస్ట్ చేస్తా, అందుకే ఇప్పుడు దాన్ని స్కిప్ చేసి వేరే మోడల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఈ 2 సక్సెస్ఫుల్ మోడల్స్ బాగానే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లేదా బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.